ప్రజలారా, ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం చూపిస్తోంది. కెరటాలు విశ్వరూపం చూపి రహదారులను ధ్వంసం చేస్తున్నాయి. ప్రయాణికులు రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. పల్లిపేట, రంగున్పేట, కొత్తపట్నం గ్రామాల వరకు కెరటాలు దూసుకెళ్లి గృహాలు నేలకూలే పరిస్థితి. పాఠశాలల్లోకి కూడా నీరు చేరిపోవడంతో పిల్లలకు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. రైతుల వరి పొలాల్లోకి ఉప్పు నీరు చేరి వాళ్ల కష్టార్జిత పంటలకు ముప్పు ఏర్పడింది. తీర ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వం రక్షణ గోడ నిర్మాణంపై చర్యలు తీసుకుంటుంది. కేంద్రం ఆమోదం తెలపడం, నిధులు మంజూరీ చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. జాగ్రత్త, బీచ్ రోడ్పైకి రావద్దు. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించండి. మత్స్యకారులు సముద్రం వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండండి. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణం చేయండి. ఇది కేవలం రహదారి సమస్య కాదు, మన ప్రాణాల భద్రత, మన కుటుంబాల రక్షణ, మన గ్రామాల భవిష్యత్తు. మనమంతా జాగ్రత్తగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాం.